రాజకీయాల్లో వారసత్వం లేదు. వెనుక బలమైన అండదండలు లేవు. కేవలం ప్రజలనే నమ్ముకున్న ఒక వ్యక్తిని ఆయన సొంత పార్టీనే వెన్నుపోటు పొడిచింది. ఏకంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి బలవంతంగా దించేసి తీవ్ర అవమానాలకు గురిచేసింది. అందరూ ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది అనుకున్నారు. కానీ సరిగ్గా ఎన్నికలకు కేవలం 60 రోజుల ముందు ఆయన చేసిన పని ఒక సంచలనం. తనను అవమానించిన జాతీయ పార్టీని ఢీకొట్టేందుకు ఏక వ్యక్తి సైన్యంగా బయలుదేరిన ఆ సామాన్యుడి కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈయన శైలి చాలా విభిన్నం. రాజకీయాల్లో ఉంటూనే అత్యంత ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. ఇప్పటికీ బ్రహ్మచారిగా ఉంటూ తన గురువు ఆజ్ఞ లేనిదే చిన్న పని కూడా చేయరు. గన్మెన్ల పహారా, వందల కార్ల కాన్వాయ్లు ఈయన డిక్షనరీలోనే లేవు. ట్రాఫిక్ సిగ్నల్ పడితే సామాన్యుడా ఆగి రోడ్డు పక్కన బడ్డీ కొట్టు దగ్గర నిలబడి టీ తాగుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఒక పాత యమహా RX 100 బైక్ మీద వెళ్తూ కనిపించే ఈ మిస్టర్ సింపుల్ ఎవరో తెలుసా? ఆయనే పుదుచ్చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. కాంగ్రెస్ తనను పదవి నుంచి తొలగించినప్పుడు ఆయన కుంగిపోకుండా నమదు రాజ్యం అనే అర్థం వచ్చేలా ఎన్ఆర్ కాంగ్రెస్ స్థాపించి ఒంటరి పోరాటంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పుదుచ్చేరి గడ్డపై ఒక ప్రాంతీయ పార్టీ జెండాను రెపరెపలాడించిన ధీశారి ఈయన. అందుకే ఈయన్ని ప్రజలు ప్రేమగా జూనియర్ కామరాజ్ అని పిలుచుకుంటారు. 1991లో ఎమ్మెల్యేగా మొదలైన ఈయన ప్రస్థానం ఇవాళ 2026లో కూడా అప్రతిహతంగా సాగుతోందంటే దానికి కారణం ఆయన నిబద్ధత మరియు నిరాడంబరత. ఓటు వేయడానికి కూడా బైక్ మీద వెళ్లే ఇలాంటి సీఎంను మీరు ఎప్పుడైనా చూశారా? ముఖ్యమంత్రి పాత బైక్ మీద వెళ్ళడమేంటి అనుకుంటున్నారా? అయితే ఈ షాట్ మళ్ళీ చూడండి. రంగస్వామి గారి ఈ సింప్లిసిటీ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.